చేతిలో కుంచపట్టారంటే అద్భుత కళాఖండాలను సృష్టిస్తారు ఆర్టిస్టులు. అలాంటి ఎన్నో గొప్ప డ్రాయింగ్స్, పెయింటింగ్స్ మనం ఇప్పటికే చూసుంటాం. కానీ కళని నమ్ముకున్న ఓ కళాకారుడు తన కళా ప్రయాణాన్నే మాధ్యమంగా ఎంచుకున్నాడు. కళా యాత్ర పేరిట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణిస్తూ అక్కడ ప్రజల జీవన శైలి, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలయాల బొమ్మలను లైవ్ డ్రాయింగ్ వేసేవాడు చెన్నూరుకు చెందిన ఆర్టిస్ట్ పోచం. అలా ఆయన వేసిన వివిధ రకాల పెయింటింగ్స్ తో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో మాదాపూర్ స్ట్రీట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జీవన శైలి ఉట్టిపడేలా ఉన్న ఈ చిత్రాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కళారంగంలో వినూత్న ప్రయత్నం చేశాడు ఆర్టిస్టు పోచం. దేశంలోని వివిధ ప్రాంతాలను తిరుగుతూ అక్కడి ప్రజల జీవన శైలి, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజన జీవన విధానానికి సంబంధించిన ఎన్నో లైవ్ డ్రాయింగ్స్ వేశాడు. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన పోచం ఆ తర్వాత ఒక పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా చేరాడు. కొన్ని రోజులు టీచర్ గా పనిచేసిన ఆయన తన కళ ఇక్కడికే పరిమితం కాకూడదన్నాడు. తన కళకి ప్రపంచ గుర్తింపు తీసుకురావాలన్నాడు. అనుకున్నదే తడుగా ఆచరణ మొదలుపెట్టాడు. కళాయాత్ర పేరిట 2017లో తన కళా ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2024 జూన్ వరకు 6.5 ఏళ్లు కొనసాగిన ఆయన ప్రయాణంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం 30,700 కిలోమీటర్లు ప్రయాణించి 28 రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ప్రజల జీవన విశేషాలను చిత్రాల రూపంలో ఆవిష్కరించాడు. అలా ఆయన వేసిన దాదాపు 450 చిత్రాలతో మాదాపూర్ స్ట్రీట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ 10వ తేదీ వరకు కొనసాగనుంది. నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఫైన్ ఆర్ట్ స్టూడెంట్ ముఖ్యంగా మెయిన్ మోటో లైవ్ డ్రాయింగ్. అసలు ఆర్ట్లో ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా మందికి డ్రాయింగ్ తెలుసు, కానీ వేయట్లేదు. ఈ రోజులలో ఆర్ట్ చాలా వాల్యూ ఉంది, చాలా దాని ద్వారా ఎంతో ఒక ఉపాధి ఉంది. రకరకాలుగా మా క్రియేటర్, ఆర్టిస్ట్ అంటే క్రియేటర్, అదే ఆర్ట్ అనే కావచ్చు, డాన్స్, మ్యూజిక్ ఏదైనా. అది తక్కువ అయిపోయింది. నేను తెలుసుకొని సమాజానికి ఒక విద్యార్థికి చెప్పాలంటే నేను ఫస్ట్ అనుభవించాలి కష్టం, సుఖము. దీంట్లో కులము, మతము, రకరకాల అవమానాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మెయిన్ డ్రాయింగ్ అయితే వేయాలి, లైవ్ డ్రాయింగ్ వేయాలని కాన్సెప్ట్ ఉంది. అకాడమీ టైంలో చాలా మంది మాకు సార్లు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఈ జనరేషన్లో చేయట్లేదు, మొబైల్ వచ్చిన కావచ్చు ఎక్కువ చేయట్లేదు. సో నేను చేసి చూపెట్టాలి. చాలామంది సీనియర్ కాగానే రకరకాలుగా చెప్తారు, కానీ ప్రాపర్గా ప్రూఫ్ ద్వారా చూపెట్టారు. నేను ప్రూఫ్ ద్వారా చూపెట్టాలనే ఆలోచన నేను తెలుసుకొని నెక్స్ట్ వచ్చే విద్యార్థి ఒక ఎట్లా డెవలప్ అవుతుంది, డైలీ ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్ట్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది అనేది లైవ్లో ప్రూఫ్ ద్వారా చూపెట్టాను. ఎక్కువ శాతం తన ప్రయాణాన్ని సైకిల్ పైన చేశాడు. సైకిల్ పైన తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో ఆచార సంప్రదాయాల గురించి తెలుసుకుంటూ లైవ్ డ్రాయింగ్ చేశాడు. ఒక లక్ష్యాన్ని తీసుకొని ఒక 7 years 8 years ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఎన్ని కష్టాలైనా తినక అట్లా సాధించడం అనేది అందరికి సాధ్యమైన విషయం కాదు. అది అద్భుతమైన సంకల్పం ఉంటేనే అది సాధ్యమవుతుంది. మనం ఇక్కడ చూస్తేనే తను ఎంత స్ట్రగుల్ చేసిండు అనే ప్రతి డ్రాయింగ్లో ఒక డ్రాయింగ్ మనం చూస్తున్నాం, కానీ ఆ డ్రాయింగ్ వెనకాల ఎన్ని గంటలు కూర్చొని వర్క్ చేసిండు అనేది కనబడుతుంది ప్రతి డ్రాయింగ్ కాడ. అట్లా ఎన్ని గంటలు వర్క్ చేసిండో ప్రతి డ్రాయింగ్, ఈ డ్రాయింగ్సే చెప్తాయి తను ఎంత నిరూపించుకున్నాడు అనేది. ఇంకా కుప్పలు ఉన్నాయి, ఓన్లీ ఇవి మాత్రమే పెట్టిండు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇంత కష్టపడ్డానికి ఇంకా పెద్ద రికగ్నైజేషన్ రావాలి. అది రాకపోవడానికి మతం కారణమా, కులం కారణమా, ఏవో మనం చెప్పదు. కానీ తను కష్టపడ్డ విధానం, తను చూపించిన విధానం చూడండి, అదే ఈ సక్సెస్. ఇదంతా ఎవరు ఎంకరేజ్ చేసినా ఆయన సంకల్పం గొప్పదన్నమాట. అంటే నేను పుట్టినా కదా, ఇంతవరకు నా ఆగిపోదు, లైఫ్లో చరిత్రలో నాకంటూ ఒక పేజీ ఉండాలనుకున్నాడు పాపం. అనుకొని దేశం మొత్తం తిరిగి వేరే వేరే రాష్ట్రాలకి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక వైజాగ్, బెంగళూరు వెళ్ళాలంటే వెళ్ళలేం. దేశం మొత్తం తిరిగి సత్రాలు ఉంటాయి చూడండి, సత్రాల్లో తిని అక్కడే పడుకొని, రైల్వే స్టేషన్లో పడుకొని దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి. అట్లా తిని, అంటే మన లక్ష్యం ఏంటంటే ఆర్ట్ అంటే ఇప్పుడు అంతా డిజిటల్ ఆర్ట్ వచ్చేసింది, కానీ ఆర్ట్లో ఒరిజినాలిటీ ఏంది? లైవ్ డ్రాయింగ్ చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. సో ఈ దేశానికి మనం ఒక దిక్సూచి కావాలి ఈ విషయంలో అన్న కోణంలో. ఏదైనా సరే నా లైఫ్ కెరియర్ మొత్తం అంటే జాబ్ వదులుకొని ఇంటి దగ్గర నుంచి పెళ్లి చేసుకోమని ఫోర్సు, అది కూడా వదిలేసి మొత్తానికి ఫిక్స్ అయిపోయింది అనమాట. నా లైఫ్ దీనికే కేటాయిస్తానని చెప్పి ఈరోజు ఈ సక్సెస్ కారణం ఆయన సంకల్పం.
చాలామంది కళాకారులు కళను నమ్ముకోవడం కంటే అమ్ముకుంటారు, కానీ ఆ కళను అమ్ముకోకుండా కేవలం కళను నమ్ముకొని ఇలా ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో కళాయాత్ర పోచమన్న ముందు వరుసలో ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే మామూలుగా లైవ్ డ్రాయింగ్ ఏ సేవలు తక్కువ, అందులో ప్రతి రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళ ఆచార్య వ్యవహారాలని క్లియర్గా అలా డ్రాయింగ్ రూపంలో చూపడం చాలా గొప్ప విషయం. కొన్నిసార్లు మామూలుగా ఏంటంటే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా ప్రతి చోటుకెళ్ళి కరోనా టైంలో కానీ దాని తర్వాత కానీ ఎన్నో అంటే తను ఎదుర్కొన్న సమస్యలు అంటే మాకు చెప్తే కొన్నిసార్లు నవ్వుకునే పరిస్థితులు ఉండేవి, కొన్నిసార్లు బాధపడేటి. అంటే ప్రతి దాన్ని దాటుకొని దేశం మొత్తము తిరిగి లైవ్ డ్రాయింగ్ చేయడం చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అంటే కళను నమ్ముకుంటారు, కానీ అమ్ముకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అందులో తను కళను అమ్ముకోకుండా నమ్ముకొని ఇంత ముందుకెళ్తుండు. ఇక నుంచి ఈ కళకు అంటే అన్న మనస్ఫూర్తిగా అమ్ముకోకపోయినా ప్రతి ఒక్కరు అంటే చాలా మంది చూస్తుంటారు, ఈ ఎగ్జిబిషన్లో ఉన్న ప్రతి పెయింటింగ్ కూడా మంచి అమ్ముడు పోయి అన్న నమ్ముకున్నందుకు మనస్ఫూర్తిగా అమ్ముకోకపోయినా మంచి అందరూ కూడా కొని అన్నకు ఆర్థికంగా సహకారం అందించాలి. కళారంగంలో ఒక వినూత్న ప్రయత్నంతో భవిష్యత్ తరాలకు లైవ్ డ్రాయింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు పోచం చేస్తున్న ఈ ప్రయత్నం తన కళా పోషణకు నిదర్శనం.